ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: జీవుడు కర్మబద్ధుడట. అది నిజమా కాదా? కర్మ దాని ఫలాలు అనుభవించని నీవు కర్తవైనంత వరకు భోక్తవు కూడా కావలదా? ఎవరి కర్మయో పరికరించు, కర్తవు నీవు కావని తెలియవస్తుంది. అప్పుడు నీవు అనుగ్రహం చేత ముక్తుడవుతాడు అని భగవాన్ చెప్తున్నారండి. కర్మ అనేది అహంకారం మీద ఆధారపడుతుంది. ఇది దేహానికి ఆత్మకి నడుమ వస్తుంది. అహంకారం తన మూలంలో విలీనమై రూపాన్ని పోగొట్టుకుంటే ఇంకా కర్మ ఎలా నిలుస్తుంది? నేను లేనప్పుడు, అంటే అహంకారం లేనప్పుడు అక్కడ కర్మ కూడా లేదు అని భగవాన్ చెప్తున్నారు. జీవులందరూ కర్మబద్ధులే. కర్మ లేకుండా ఏ జీవుడు కూడా ఉండలేడు. కర్మ లేకుండా ఏ జీవుడు కూడా ఉండలేడు. కర్మ అంటే ఏంటి? యాక్షన్, క్రియ. కర్తగా కర్మలను ఆచరించే నేను ఎవరిని అని విచారణ చేసుకొని తన గురించిన యథార్థాన్ని తెలుసుకోవాలి. కర్మ యొక్క సారాంశము ఇదే. విచారణ వల్ల కర్మలను ఆచరించే అహంకారాన్ని ధ్వంసం చేయకపోతే కర్మయోగానికి ఫలితమైన పరమానందం లభించదు. కర్మలను అనుభవించాల్సింది ఆయా వ్యక్తులే అయినా ఆ కర్మ ఫలితాలని ఎప్పుడు అనుభవించాలో నిర్ణయించేది ఈశ్వరుడే. భగవంతుడు కర్మ ఫలితాలను అటు ఇటు నడిపిస్తాడు. వాటికి ఏమీ చేర్చడు, ఏమీ తీసివేయడు. మనకి దుఃఖం ఎందువల్ల వస్తుంది? మనం చేసే కర్మల వల్ల. మరి ఆ కర్మలు మనతో చేయించేది ఎవరు? దైవము. మరి కర్మలు చేస్తున్నప్పుడు మనకెందుకు దుఃఖం వస్తుంది? ఆ పనులు మనం చేస్తున్నామని అనుకోవడం చేత. అంటే మనము వదలాల్సింది కర్తృత్వాన్ని కానీ కర్మలను కాదని భగవాన్ ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అజ్ఞానమంతా భోగ ప్రవృత్తిలోనే ఉంది. కర్తృత్వాన్ని జయించవచ్చును కానీ భోగ ప్రవృత్తిని జయించడం చాలా కష్టము అని అంటున్నారు. మనం చేసేటువంటి కర్మలు అంటే మనం తెచ్చుకున్న పిడికిడి ప్రారబ్ధంతో ఈ మాయలోకి కర్తృత్వంతో వస్తున్నాము. ఈ కర్మలకి ఫలితాలు ఎవరిస్తారు? మనల్ని అనుభవింపచేయటానికి ఎవరు అనుకూలిస్తారు అంటే ఆ ఈశ్వరుడే. మనకు ఉపదేశసారంలో కూడా చెప్తుంటారు, కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తెచ్చడం అని మొదటి శ్లోకంలోనే ఉంది. కర్మ ఫలాలను ఈశ్వరుడే ఇస్తాడు. భగవద్గీత అంతా ఎలాగ మొదలైంది? కర్మయోగంతోనే కదా మొదలైంది. అదే మహర్షుల వారు అంటున్నారు, కర్మలు దైవం కాదు, కర్మ జడము. అది పోను ఆ ఫలితాలు క్షీణించిపోతాయి. కర్మలు మహాసముద్రపు చర్యలన్నమాట. ఇవి గమ్యాన్ని చేరకుండా అడ్డుపడతాయి. కర్మల వల్ల కూడా మనకు కర్మల వల్ల ముక్తి రాదనమాట. అంటే శాస్త్రాలు పఠించడం వల్ల కానీ, పవిత్ర గ్రంథం పఠనం వల్ల కానీ, సముద్ర జలాలలో మునగడం వల్ల కానీ కర్మ ఫలితం కింద నీకు ముక్తి రాదు అని అంటున్నారు. అంటే నీకు స్వరూప జ్ఞానం కలగదాన్ని. దేహాత్మ బుద్ధిని నిలబెట్టుకుంటూ ఇది ఎక్కడ పడిపోతుందో అని ఆ కర్మ ఫలాలను అనుభవిస్తూ ఉంటాడు. కర్తవు నీవు కాదు, నీవు ఒక పనిముట్టు అని గుర్తించు అని చెప్తున్నారు మన గురువుగారు కూడా. మనం ఎందుకు ఈ దేహంలోకి వచ్చాము?
అంటే కర్మలు, ప్రారబ్ధం, కోరికలు, బంధాలు ఇవన్నీ దేహానికి రావడానికి కారణం అయింది. నిద్రలో మనస్సు లేదు, అక్కడ ఆలోచనలు కూడా లేవు, కానీ నిద్రపోవడం కూడా కర్మ. నిద్ర ఈజ్ అన్ యాక్టివిటీ అన్నమాట. ఇప్పుడు కూడా మనము కర్మలు చేయటం లేదు. మన చేత ఒక ఉच्चతర శక్తి నడిపిస్తూ ఉంది. ఒక పనిముట్టు కర్మలు చేయగలదా అని ఒకసారి మనం క్వశ్చన్ వేసుకుంటే, విచారిస్తే, ఇక్కడ దేహాత్మ బుద్ధితో, వ్యక్తిత్వంతో, కోరికలతో నేను చేస్తేనే పనులు అవుతాయి, నేను చేయకపోతే పని కాదు అని అనుకుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే, పనిముట్టు కనుక ఆ విధంగా అనుకుంటే నువ్వేమంటావు? దీనికి ఏమైనా తెలివి ఉందా లేదా? నేను చెప్పినట్టు పనిముట్టు వింటుంది, కానీ పనిముట్టు చెప్పినట్టు నేను వింటానా అని మనం అనుకుంటాం కదా. ఒక గోపురం దగ్గర ఒక బొమ్మ ఉంటుంది, అది మోస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. నిజంగా అది మోస్తుందా? లేదు. ఆ బరువు అంతా భూమిలో ఉన్న బేస్మెంట్లో ఉంటుంది. ఇక్కడ కూడా నీవు ఏమీ చేయలేవు, చేస్తున్నానన్న భ్రమ నీకు కలుగుతుంది. నాది నాది అని, నా సంసారం, నా ఇల్లు, నేను చేస్తేనే వీళ్ళు పోషిస్తున్నాను, నేను చేస్తేనే వాళ్ళు ఉండగలుగుతున్నారు అని అనుకుంటూ ఉంటాడు. గీత ఏమంటుంది? గీత ఏమన్నదంటే, అర్జునుడు పోరాడను అని అంటున్నాడు. కృష్ణుడు అంటాడు, యుద్ధం చేయనంత కాలము నీకు కర్తృత్వ బుద్ధి ఉన్నది, చేయడానికి కానీ మానడానికి కానీ నీవెవరు? కర్తవు నీవన్న తలపు మాను. ఆ భావన ఉన్నంతసేపు నీవు ఆ కర్మను చేసే తిరుతావు. ఆ అతిశయ శక్తి నిన్నాడిస్తున్నది. ఆ శక్తికి లొంగను అనడంలోనే నీ ఒప్పుదల కనిపిస్తున్నది. అంతకన్నా ఆ శక్తిని గుర్తించి లొంగి దానికి ఉపకరణ మాత్రంగా నిలుచు. అటు కాదని భీష్మించావా, బలవంతంగానైనా నిన్ను ఆ శక్తి ఆకర్షించి తీరుతుంది. ఆత్మలో స్థిరపడి కర్తృత్వ భావన వీడి సహజంగా నడుచుకో. అప్పుడు కర్మఫలం నిన్ను అంటదు. అది పౌరుషము, శౌర్యమును కూడా అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. జీవుడు కర్మబద్ధుడట, అది నిజమా కాదా? ఒక్క నిమిషం. జీవుడు అంటే ఎవరు? కర్మబద్ధుడు అవునా కానీ తర్వాత జీవుడు ఎవరు ఎలా తీసుకోవాలి? జీవుడు ఏ విధంగా తీసుకోవాలి మనం? జీవుడు అంటే ఎవరు? అంటే మనకి అదే ఏదైతే మనకి నేను అంటే శరీర భావన కలిగిస్తుందో దాన్ని మనము జీవుడు అనొచ్చు గురువు గారు. వెరీ గుడ్. అంటే నేనంటే దేహము అనే భావన కలిగినటువంటి వారిని జీవుడు అంటున్నాం, అంతేగా? గురువు గారు, ఇప్పుడు సరే, జీవుడు కర్మబద్ధుడట, అది నిజమా కాదా? కర్మ దాని ఫలాలు అనుభవించని నీవు కర్తమైనంత వరకు భోక్తవు కూడా కావాలదా? ఎవరి కర్మయో పరికించు, కర్తవు నీవు కావని తెలియవస్తుంది. అప్పుడు నీవు అనుగ్రహం చేత ముక్తుడమవుతావు. వెరీ సింపుల్. ప్రతి ఒక్కరు కూడా తాను కర్త అనుకుంటున్నాడు. ఇక్కడ డోయర్షిప్ వల్ల వచ్చింది ఈ సమస్య అంతా. అంటే కర్త అనుకుంటే కర్మ ఉంటుందని, కర్త ఎవరో నువ్వు విచారించు, అప్పుడు నేను కర్మ నేనేమీ చెయ్యదు. ఎందుకని? నువ్వు ఆత్మని కాబట్టి. ఆత్మకి కర్మతో సంబంధం లేదు.
ఇది ఇందులో ఉన్నటువంటి యొక్క రహస్యం. అండ్ గురువు గారు. ఒకసారి పూర్తిగా మెల్లిగా చదువు. జీవుడు కర్మబద్ధుడట, అది నిజమా కాదా? కర్మ. ఎందుకంటే ఈ మాట గురువు గారు. ఒక నిమిషం. తాను కర్త అనుకుంటున్నాడు కాబట్టి ఇదంతా నా కర్మాన్ని అనుభవిస్తున్నాను. సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, బంధం కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను అనుభవిస్తున్నా కాబట్టి ఇది నా కర్మలో ఉన్నది, అనుభవిస్తున్నాను అనేటువంటి భావన ఉండి తీరుతుంది ఈ మాయలో ప్రతి ఒక్కరికి కూడా. గురువు. ఏమైనా అవును గురువు. కాబట్టి కర్త ఉన్నాడని చూడు, కర్తను విచారించంటున్నారు. ఆ కర్త కనుక లేకపోతే ఈ కర్మ నేనేం చెయ్యదు, నువ్వు ఆత్మలేను అని చెప్పటం. తీసుకున్నట్టు కర్మ ఎవరికి, కర్త ఎవరు? ఇప్పుడు డోలు అంటున్నావు, దేవత బుద్ధులు చెబుతున్నావు. కాబట్టి ఈ కర్మ చేసేది ఎవరు, కర్త ఎవరు, భక్త ఎవరు? నువ్వు కర్త భక్తుడిని అవుతున్నావు. తీసుకున్నట్టు కర్మ ఫలములు అనుభవించేది చివరికి నీవే అయి కూర్చున్నావు అక్కడ. నువ్వు విచారిస్తే నీవు కర్తవ్యేమో చూడు, నీవు కర్తవి కాదు, నీవు ఆత్మవి. సో ఆత్మ అనుగ్రహం చేత ప్రకాశించినప్పుడు నీకు తేలిపోతుంది. అంతవరకు తేలదు. ఎందుకు తేలదు? తాను డోయర్షిప్తో ఉన్నాడు, అర్జునుడు అలాగే ఉన్నాడు. ఈ మాయలో ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే ఉంటారు. నాది నాది, నేను కర్తని. సో తిరిగి ప్రారంభంతో వస్తున్నారు ఇక్కడికి. మరి ఆ పదార్థం అనుభవించాలంటే కర్తత్వం ఉండాలి, కర్తృత్వం ఉండాలి అంటే దేవత్వం ఉండాలి. సో దేవత్వబుద్ధి జనించాలి. దేవత్వబుద్ధి జనించడం, ఇంద్రియాల వెంట పరిగెత్తడం, వాటికి భోగి అవ్వటం, మరి ఆ కర్మఫలాలు అనుభవించటం, మరి ఇవన్నీ కూడా కర్తృత్వానికి దర్శనం. తీసుకున్నట్టు కాబట్టి విచారించు అంటున్నారు ఇక్కడ. విచారిస్తే కర్త ఎవడో తెలిపోతాడు, కర్త అనేవాడు లేడు. కాబట్టి కర్మ నిన్ను అంటదు అని చెప్పటం. నువ్వు ఎందుకు తెలుస్తుంది కర్మ ప్రభావం నిన్ను అంటున్నావు కాబట్టి. అంతేనా? ఇంకేమైనా ఉందో చూడు. జీవుడు కర్మబద్ధుడట, అది నిజమా కాదా? కర్మ దాని ఫలాలు అనుభవించని నీవు కర్తవైనంత వరకు భోక్తవు కూడా కావాలదా? ఎవరి కర్మయో పరికించు, కర్తవు నీవు కావని తెలియవస్తుంది. అంటే ఇది కూడా అనుగ్రహం చేత. లింక్. గురువు గారు. ఇప్పుడు నేను అనుభవిస్తున్నానని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అవును. కాబట్టి నీవు ఆత్మవై ఉన్నావు. ఈ దేహం ఏ పని మీద వచ్చిందో దాన్ని అనుభవించని ఇదే ఇబ్బంది లేదు. నీవు దేహము కాదు. దేహము కలిగినంత మాత్రాన నీవు కర్త ఎట్లా అవుతావు? కాబట్టి కర్త ఉన్నాడేమో చూడు. అది తేలిపోతే నిన్ను కర్మ బంధించదు అని చెప్ప. అంతేనా? అంతే గురువు. అంటే అజ్ఞానము తొలగినంత వరకు అది బాధిస్తూనే ఉంటుంది. అంటే అజ్ఞానము అంటే స్వరూప జ్ఞాన రహిత స్థితిని అజ్ఞానం అని చెప్పుకోవచ్చు. కానీ రహిత స్థితి ఉన్నదా? ఆత్మ ప్రకాశిస్తూనే ఉన్నది కదా. అవును. కొత్తగా ఇది రాదు కదా. కాబట్టి ఈ నామాత్మకాలు ఆత్మ మీద ఆపాదించగా వచ్చిందే ఈ మాయ. జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, బంధాలు, మోక్షాలు ఇవన్నీ వచ్చినాయి అని మనం ఇక్కడ మాయలో చెప్పుకోవచ్చు.
ఏమైనా గురువు గారు. ఇంకేమైనా ఉంది అక్కడ? అంతే గురువు గారు, అంతే. అంటే కర్మ దాని ఫలాలు అనుభవించని నీవు కర్తమైనంత వరకు భోక్తవు కూడా కావాలదా అంటున్నారు. అంతేగా మరి. ఉమ్. నీవు కర్తవు అనుకుంటే భక్తుడు కూడా అవుతావు. నువ్వు ప్రతిదానికి నేను కర్తని అనుకుంటున్నావుగా, నాది అంటున్నావుగా, నేను చేస్తున్నాను అంటున్నావుగా. నాది నేననేవాడు ఉన్నాడేమో చూడు. కర్మ ఉంటే ఉంది, అది అనుభవిస్తే అనుభవించింది, నీవు కాదది అని చెప్పటం. దేవ ధర్మాలు నీ ధర్మాలు కావని చెప్పటం. ఎప్పుడు దేవం చెప్పిందా అది ఉన్నట్టు కర్మ అనుభవిస్తున్నానని నువ్వు చెబుతున్నావు. ఈ దేహము నాది, ఇంద్రియ సుఖాలు అనుభవించిన, దుఃఖం అనుభవించిన, బంధం అనుభవించిన, నువ్వు చేసే కర్మలకి ఫలితాలు అనుభవిస్తున్నావుగా ఇక్కడ. అందుకని చెబుతున్నారు, విచారించు, కర్త ఉన్నాడేమో చూడు అని చెప్పు. ఏమైనా అంటే చెప్పు. కర్త ఉన్నాడేమో చూడంటే అంటే అది మనం ఎంత విచారించినా మళ్ళీ అక్కడ మళ్ళీ అహంకారమే కదా, మళ్ళీ అక్కడ దానికే మళ్ళీ తీసుకొచ్చి అప్పచెప్తున్నాం. ఎందుకని? అహంకారమే తల ఎత్తలేదని చెప్పడం ఇక్కడ. దేహాత్మబుద్ధే తల ఎత్తలేదని. దేహం ఉంటే ఉంది, నువ్వు నాటి దేహము అనుకోవటం వల్ల కర్తృత్వం ఏర్పడింది. నాది అనేది కర్తృత్వం. సో దాంతో నువ్వు చేసే కర్మలన్నీ కూడా అంటుకుంటున్నాయి. కర్త ఎవరో విచారించు, ఉన్నాడేమో చూడు. అది ఏ పని మీదనైతే దేహం వచ్చిందో అది జరిగి తీరుతుంది. దానికి నీకు సంబంధం లేదు, నీవు ఆత్మవేను అని చెప్పు. గురువు అంటే ఇప్పుడు భగవాన్ కూడా విచారణ మార్గం చెప్పింది కూడా మళ్ళీ ఎవరు చేయాలంటే మళ్ళీ ఈ మాయానేయంతోనే చేయాలి కదా విచారం కూడా. అంటే చివరికి ఎట్టి మళ్ళీ లేదని మనం ఎంత అనుకున్నా మళ్ళీ దాని దగ్గరకు వచ్చి మళ్ళీ విచారణ చేయమంటున్నారు. లేదని అనుకోవడం కాదు, ఉన్నది చూడమంటున్నారు. ఉన్నది నీవు కర్తృత్వంతో ఉన్నావు కాబట్టి విచారం నీవే చెయ్యాలి. నీవు ఆత్మవేను, దేహము కాదు అని చెప్పు. విచారం ఎవరు చేయాలనుకున్నాడు? అదిగా అహంకారమే చేయాలి. ఆత్మకి చేయాల్సిన అవసరం లేదు. అది తనకు దానిగా ఉన్నది ఆత్మ, ఏ ఇబ్బంది లేదు. ఈజ్ ఇట్ నాట్? మరి అది చేయగలుగుతుంది గురువు గారు. అంటే ఇప్పుడు అంటారు కదా, దొంగతోనే మనం పట్టించినట్టుగా అది ఒప్పుకుంటుంది అని నిర్మిత జ్ఞానం. అహంకారము దొంగ అనుకోవటం లే. ఆ పెళ్లిలో ఒకటి చేస్తాను తెలుసుకుంటారే, పెళ్లివారు అంటూ అటువంటి వాటి అహంకారం అని చెప్పదు. ప్రశ్నిస్తే నాయన నువ్వు ఎటు పక్క వాయించి వచ్చావు, ఆడు పెళ్లివారు అంటే వాడు రాలేవాడు. అట్లా ఉంటుందని చెప్పారు ఇక్కడ. అంటే ఎవరిని ప్రశ్నిస్తా అంటే మళ్ళీ వాడినే తను తానే ప్రశ్నించుకుంటుంది. అంతేగా మరి. ఇటు జడమైన ఆత్మ కాదది. ఆత్మకి సమస్య లేదు, దేహానికి సమస్య లేదు. దేహం మాట్లాడదు, ఆత్మ మాట్లాడే అవసరం లేదు. ఎందుకని? అతని జ్ఞానం ఉన్నది. ఈ మధ్యలో వచ్చింది దేహ పరిణామంతో, ఒక కర్తృత్వంతో వచ్చింది మాయా అనేది. అందుకు ఈ సమస్య వచ్చింది. ఏమైనా అర్థమవుతుందే? దేహం ఉన్నప్పటికీ దేహము కర్త అని అనదు. ఆత్మ ఉన్నప్పటికీ నేను కర్త అని ఆత్మ అనదు. నువ్వు మధ్యలో ఉంటున్నావు. చిచ్చర గ్రంథిగా నువ్వు అంటున్నావు.
ఇటు నీవు దేహానికి సంబంధించినవి కాదు, అటు ఆత్మకి సంబంధించింది కాదు. అందుకనే ఆ వివాహ సమయంలో చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు అనుకున్నారు. సో ఒకడు గుర్తుపెట్టాడు, వచ్చేవాడిని ఆ విధంగా వస్తాయిగా చాటుకున్నాడు. ఇక్కడ కూడా అలాగే ఉంటుందని ఆ ఉదాహరణ చెప్పడం. అది ప్రశ్నిస్తే వాడు దొరకట్లేదని చెప్పటం. ఆ ప్రశ్న ఎప్పుడు ఉండదు, ఆత్మ ఉంది అక్కడ ఆగితే. అదే ప్రశ్నిస్తే అది ఉండదు. ఇప్పుడు ఎందుకు ఉండదు? తన మూలం తను తెలుసుకోలేదు కాబట్టి. రాముడు ప్రశ్నిస్తున్నావు, నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికని. లేదు కాబట్టి ఏం సమాధానం చెబుతుంది. సర్పంచ్ భయభ్రాంతిలో కూడా నువ్వు తాపని తీస్తున్నావు. తాము భయం కలిగింది కదా, భయం కలిగింది. సో అది వెతికితే ఏమైంది? తాడు ప్రకాశించింది, అర్థమైపోయింది అక్కడ. రైతులు కాబట్టి భావభయం కలిగింది, తాడుని చూచావు కాబట్టి ప్రారంభిస్తాడు. ఇక్కడ కూడా ఒక్క అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశించినప్పుడే ఈ కర్తవ్య నీవు కాదని తేలిపోతుంది అని చెప్పి ప్రతిదానికి నువ్వు అనుభవిస్తున్నావు అనుకుంటున్నావు. మంచి కావచ్చు, చెడు కావచ్చు, శుభ దుఃఖాలు కావచ్చు. కాబట్టి విచారం చేయి, కర్త ఉన్నాడేమో చూడు, అసలు ఈ జీవుడు కర్త ఏమో చూడు అభిప్రాయం. ఎందుకని తాను చేస్తున్న ప్రతికే కర్తృత్వం వహిస్తున్నాడు ఇక్కడ. నాది అనుకున్నప్పుడు కర్తృత్వం వచ్చింది అక్కడ. ఇది నా బాధ్యత, ఇది నా ధర్మము, ఇది నేను చెయ్యాలి, నేను ఇది మొత్తం ఎవరు చెయ్యరు పనులు అట్లా అనుకున్నప్పుడు నిమిషాలు నువ్వు కర్తవ్యం అనుకున్నావు కాబట్టి అది ఇందులో రహస్యం. అంతకంటే ఏంటి? కర్త ఉన్నాడేమో చూడు, నీవు కర్తలేమో చూడు, తానే చూడాలి. మహర్షి చెప్పినా ఉపయోగం లేదు. నువ్వు నిద్రలేచినప్పటి నుంచి నువ్వు చేసే ప్రతి పనికి కర్తృత్వం వహిస్తున్నావు. చెప్పినట్టు ఆలోచన కర్మలు ఆచరిస్తున్నావు, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావు, వేదాన్ని చూస్తున్నావు. చెప్పినట్టు మంచి అంటావు, చెడు అంటావు, ఇష్టం అంటావు, అయిష్టం అంటావు. ఒకటి కాదు, అన్నీ చేస్తున్నావుగా. అందుకని అంటున్నారు కర్త ఉన్నాడేమో చూడు, కర్త ఎవరో చూడు. ఇక్కడ ఏ పని మీదనైతే దూరం వచ్చిందో అది జరిగి తీరుతుంది. దాని గురించి నువ్వు వరి కావద్దు. దేహం పొరపాటునైనా అది ఉన్నట్టు నీకు చెప్పిందే, నువ్వు చెబుతున్నావు ఇదే నాటి చెప్పాడు. ఇది గుర్తించి చెప్తున్నా. నువ్వు చెబుతున్నావు. శ్రీనివాసరావు గారు చెప్పండి, కర్త ఉన్నాడా లేదా? లేడు సార్. కాబట్టి కర్మలు మిమ్మల్ని అంటవు పాయింట్. నిష్కామ కర్మ అన్నా, కర్తృత్వత కర్మలన్నా, కర్మఫల త్యాగం అన్నా అంతా ఒకటే. కర్మలను ఇప్పుడు కూడా ఆ జ్ఞానమే కర్మ చేస్తుంది. జ్ఞానం లేని ఏ పని చేయలేము, చూడలేము, వినలేము, జీర్ణించుకోలేము. అసలు పంచేంద్రియం పనిచేసేది జ్ఞానంతోనే.
ఇప్పుడు కూడా జీవుడు అకర్మలే చేస్తాడు, కానీ తాను కర్తాను వల్ల అయ్యో ఇది మంచిగా ఉంది, ఇది అనుకున్నది జరగలేదు, ఇది బాధాకరము, ఇది సుఖప్రదం అని అనుకుంటున్నాడు. సో సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు కర్తం వల్ల, అంతకంటే ఏం లేదు. ఏమైనా కాబట్టి కర్మను ఆచరించక తప్పదు, కర్తవి నీవు కాదు అని చెప్పటం. కర్తలు లేకుండా కర్మలు ఆచరించగలరా? ఎస్. నిద్రపోతున్నావు, గాలి పీల్చడం, గుండె కొట్టుకోవటం, మరి జీర్ణక్రియ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఆ ఉచ్చతర శక్తి చేస్తుంది. అలాగే అన్నారు మహర్షి, ఇప్పుడు మాత్రం నీవు గాలి పీల్చుకుంటున్నావా? ఇట్ ఈస్ ది గాడ్ హూ ఈస్ టేకింగ్ దట్ థింగ్ అని నీవు అన్నాడు. Is it not? గాలి పీలుస్తున్నారు, నేను గాలి వదులుతున్నాను. సో ఇట్ ఈస్ ది సెల్ఫ్ డస్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ తేలిపోతుంది. కాసేపు నిద్రపోతాయి. నీ అహంకారం ఏమైంది? నీ ఆలోచన ఏమైంది? కాబట్టి కర్త ఉన్నాడేమో చూడపోతే అట్టివాడు ఎవడు లేడు. ఆత్మ ఎప్పుడూ కర్తృత్వాన్ని స్వీకరించదు, తనకు తానుగా ఉంటుంది. జ్ఞానం అది. జడమైన దేహం చెప్పదు నేను చేస్తున్నానని. ఎప్పుడో చెప్పిందే దేహం? అది చెప్పలేదుగా. కాబట్టి ఇటు దేహము కాదు, అటు జ్ఞానము కాదు, బచ్చని అహంకారము ఆకారం వచ్చినట్టుగా దేహ పరిమాణంతో బయటకు వచ్చింది. వచ్చి నాడు కర్తనంటుంది, నాది అంటుంది, నేను చెయ్యాలంటుంది. పైగా నేను చేయకపోతే ఎవరు చేస్తారంటుంది. ఒకటి కాదు. ఇది ద్వైతంలో దేహాత్మ బుద్ధిలో ఉన్నప్పుడు మూడు మాత్రం చాలా కష్టం. ఊరికే కూర్చోలేదు, కర్మలాక్యం ఉంటుంది. ఉంటే ఉంది దానికి నిజంగా ఏమైనా. కాబట్టి కర్త ఎవరో విచారించమన్నా, నేనెవరో చూడమన్నా, అల్టిమేట్ గా ఈ మాయాలయ దగ్గరికి వచ్చింది. ఆత్మతో సంబంధం లేదు, ఆత్మకి ప్రశ్నలు లేవు, జడమైన దేహం ఏది అనగదు. నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టుకుంటుందా దేహం? నువ్వు అంటావు నాకు ఆకలిగా ఉంది, ఏ కూర కావాలి, ఆ పచ్చడి కావాలి, నువ్వు అడుగుతావు. ఏమా సరోజ, అహంకారం ఉందా లేదా? కర్త ఉందా లేదా చెప్పు. లేదు గురువు గారు, అహంకారం లేదు. లేకపోతే కర్త కూడా లేడు. మరి ఉన్నదేంటి? అహంకారంతో పాటు ఈ కర్తృత్వం వస్తుంది గురువారు. నేను దేహాన్ని అనే భావన రాగానే ఈ కర్తృత్వం మీదకి వచ్చి నేను చేస్తున్నాను అనుకుంటూ ఉంటాడు. ఇంతకీ నువ్వు అనుకుంటున్నావు చెప్పు. థర్డ్ పర్సన్ గా కాదు. నేను కర్త కాదు. నీవు జీవితంలో సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావా లేదా? గురువు గారు. అంటే కర్తుంది. నో గురువు గారు. వెరీ గుడ్. అనుభవించడం లేదు అంటే కర్త లేదని తేలిపోయింది. అన్ని ఈక్వల్ గానే తీసుకుంటున్నాను గురువు గారు. దైవ ప్రసాదం కిందే
ఎక్కువగా తీసుకుంటున్నావా అని ఎక్కువగా తీసుకుంటున్నావా అంటే కర్త ఉన్నట్టే అక్కడ. కర్త అంటే మంచి చెడుని గుర్తించి స్వీకరించడం వర్తించడం చేసేది కర్త పని. నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అడగడం ఇగ్నోర్ చేయడం. ఇగ్నోర్ చేసినా కానీ కర్త ఉన్నాడు అక్కడ. ఓకే. ఒక్క ఆత్మ ప్రకాశంతోనే ప్రకాశం తలెత్తదు. ఆ గురువు గారు. అది ప్రకాశించనంత వరకు ఎన్ని తంటాలు పడ్డా కర్త ఉండి తీరుతుంది. ఆ గురువు గారు. అవును గురువు గారు, మీరు చెప్తారు. కరెక్ట్. అవును గురువు గారు. కర్తతో మాయాలేని అవును గురువు. గతము భవిష్యత్తు ఇవన్నీ కూడా భావిస్తూ ఉంటాయి. ఇవన్నీ వస్తాయి. చెప్పినట్టు అవును గురువు గారు. ఒకసారి పూర్తిగా చదువుతుందైనా చివరికి ఏమన్నా అంటారేమో చూద్దాం. జీవుడు కర్మబద్ధుడనా? అది నిజమా కాదా? కర్మ దాని ఫలాలు అనుభవించని. అది కర్తవైనంత వరకు భోక్తవు కూడా కావాలదా? ఎవరి కర్మయో పరికించు, కర్తవు నీవు కావని తెలియవస్తుంది. అప్పుడు నీవు అనుగ్రహం చేత ముక్తుడమవుతావు. అది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎడు తీసుకున్నా నువ్వు విచారించినంత మాత్రాన నేను కర్తని కాదు అనే ఈ క్వశ్చన్ రాదు ఇక్కడ. స్వరూప జ్ఞానముతోనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లేకపోతే సాల్వ్ కాదు. కర్తృత్వం అంటాడుతూనే ఉంటుంది. సత్యము ప్రకాశించిన తరువాత కూడా దేహం ఉంటుంది, కర్మలు ఉంటాయి, కర్త లేని కర్మలు ఉంటాయి. అది మనకు అర్థం కాదు. కర్త లేకుండా మహర్షి ఎలా పనిచేస్తాడు చెప్పినాడు. అందరిలాగా తిరుగుతున్నాడు, పనులు చేస్తున్నాడు, మంచి చెడు చెబుతున్నాడు. కాబట్టి మూలము అనుగ్రహము చేత ప్రకాశించినప్పుడే ఈ కర్మ ఫలములు సంచితం కావచ్చు, ఆగామి కావచ్చు, ప్రారంభం కావచ్చు, ఈ మూడు కూడా అంతరించిపోతాయి అని చెప్పదు చెప్పినట్టు. మరి ఆ చూచేవాడికి మాత్రం కూడా ఆలోచనలు, మరి జ్ఞానానికి ఆలోచన లేవంటారు కదా గురుగారు. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మన ఆలోచనల తర్వాత? ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దగ్ధ బీజ మనస్సు ఉందని చెప్పాం కదా. అవునవును, ప్రారంభం ఉండటానికి అక్కడ కూడా యాక్టివిటీ ఉన్నది. దేహం ఉన్నంత వరకు ఈ దగ్ధ బీజ మనస్సు ఏ టైంలో ఏం జరగాలి, ఏం రావాలి అనేక ప్రోగ్రామ్ తిరుగుతూ ఉంటాడు. మహర్షైన శంకరులైన ఆలోచన ప్రమాదకరం కాదు అన్నారా? ఆలోచనలు తిరిగి వస్తాయి. నేనంటే దేహమే అనుకుంటాడు. కర్తృత్వం కూడిన దేహప్రబుద్ధి కలిగిన అజ్ఞాని మూలము తెలిసినప్పుడు దేహం కూడా నేనే అంటాడు, జగత్తు నేనే అంటాడు. నథింగ్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ మీ. మీ అంటే జ్ఞానమట్టు. కాబట్టి పరిమితమైనటువంటి జీవుడు అనేది పోస్ట్ రియలైజేషన్ లో ఉండదు. అందుకనే అజ్ఞాన దృష్టిలో జీవన్ముక్తుడు అన్నారు మంది. కాబట్టి అంటే ఆ దగ్ధ బీజ మనస్సు నుంచి వస్తాయి ఈ ఆలోచనలన్నీ. ఆలోచన వస్తాయి ఆయన. గురువు గారు ఈ ఆలోచనలు బంధించవా గురువు గారు? ఆ పోస్ట్ రియలైజేషన్ వెళ్ళిపోతుందిగా. అందుకని అవి బంధించవు, కానీ ఆలోచనలు మాత్రం వస్తాయి. వస్తాయి. కర్మలు ఆచరిస్తాడు, కర్మ అనుభవిస్తున్నట్టుగా ఉంటుంది చూసేవాళ్ళకి. అవును, ఓకే. నీవు నడిచిపోతూ ఉంటావు, నడుస్తున్నట్టు తెలియదు.
అవును. దేహం పని దేహం చేస్తూ ఉంటుంది. ఆ, దానికి ఒక ఉదాహరణ చెప్పారుగా, ఒక చోటకి వెళ్ళాలనుకుంటావు, ఆలోచన చేస్తూ కళ్ళు గడిచిపోతూ ఉంటాయి. చూసినట్టు గురువు గారు. కొంత సమయం తర్వాత నువ్వు గమ్యం చేస్తావు. నువ్వు అనుకున్నది అక్కడ. ఓకే. కాబట్టి జ్ఞాని అయినా అజ్ఞాని అయినా అకర్మనే చేస్తాడు నా దృష్టిలో. నువ్వు ఎంత కర్తృత్వం అనుకున్నా నువ్వు చేయలేవు. అది కరెక్ట్. జ్ఞానం ఆధారంగానే చేస్తున్నాడు ఈ కర్మలు. ఇప్పుడు జ్ఞాని దేహము లేనంటాడు, అజ్ఞాని దేహం లేనంటాడు. అవును. తేడా లేదు. గురువు గారు. తేడా ఎక్కడొచ్చింది? నేనంటే దేహం మాత్రమే అంటాడు అజ్ఞాని. జ్ఞాని దేహాన్ని కూడా నేనంటాడు, జగత్తు కూడా నేను. అవును. ఇదంతా కలిపి నేను నాలోనే ఉన్నది చెప్త. అన్యం లేదు. అజ్ఞానం ఏమనుకుంటాడు, జగత్తు ఏమున్నానంటాడు. జ్ఞాని నాలో ఈ జగత్తు ఉందంటాడు. కరెక్టే గురువు గారు. సంసారంలో నేనున్నాను, సంసారం బాధగా ఉందంటాడు. ప్రకృతిలో ఉన్నాడు, కర్తృత్వంతో ఉన్నవాడు. ఈ సంసారం నాలో ఏనాయన. అవును గురువు గారు. కాబట్టి భావనలో తేడా ఉంది తప్ప ఎక్సిక్యూషన్ ఎక్కడ తేడా లేదు ఇప్పటికీ. ఓకే. దేహం ఉన్నంత వరకు, ప్రారంభం ఉన్నంత వరకు కర్త లేని కర్మలు జ్ఞాని చేస్తూ పోతూ ఉంటాడు. అందుకని ఆ కర్మలు అన్నారు. ఓకే గురువు గారు. సంకల్పాలు వస్తాయి. ఆయన సంకల్పం ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్? ఆ దేహాత్మ బుద్ధి నాది ఆలోచన అనుకుంటాడు. ఇప్పుడు జ్ఞానికి సంకల్పాలు ఉండవని అనుకోవాలి. అజ్ఞానికి ఏ విధంగా అయితే కర్మ ప్రభావంతో ఎప్పుడు ఏమి జరగాలో జరుగుతుందో జ్ఞానికి జరుగుతుంది. గురువు గారు ఆ మాట కూడా మార్చి అడిగారు. మీరు మహానుభావులు వచ్చినటువంటి యొక్క వ్రణాన్ని చేతికి తగ్గించుకోలేదా అని అడిగారు. తగ్గించుకోవచ్చు చెప్పేవాడు లేడన్నాడు. పైగా చెప్పేవాడు లేడన్నాడు. అవును గురువు గారు. దేహం అన్నది ఈ వ్రణం తీసుకోవాలని చెప్పేవాడు లేడన్నాడు. ఎవరు అడిగారు అప్పటికి? నా మనసు మాట్లాడుతుంది అన్నాడు. వస్తుంది పోతుంది. ఆ స్థితి మనకు అర్థం కాదు ద్వైతంలో. కరెక్టే గురువు గారు. కరెక్ట్. ఇప్పుడు అడిగిన దాని సమాధానం చెబుతున్నాడు. అవునండి. ఉన్నాడు అనుకుంటున్నావు ఆయన దగ్గర. గురువు గారు చివరికి నీవు గట్టిగా అడిగితే చెప్పేవాడు లేడు కదా అన్నాడు. ఇది కావాలను, ఇది వద్దను చెప్పేవాడే లేడు. పక్కన అన్నాడు. పైగా నాకే ఇబ్బంది లేదు బొమ్మన్నాడు. ఇంత దేహానికి ఉంటుంది, నాకేమిటన్నాడు. పైగా దాని అర్థం ఏంటి? దేహంతో పూర్తిగా డీలింగ్ అయిపోయినాడు. పైగా దేహం ఉన్నప్పటికీ నాది అనే ముడి తెగిపోయింది, గ్రంథి తెగి ఉంది. అది ఇక్కడ విశేషం. ఎప్పుడో కానీ అంటుండేవాడు, కొంచెం నొప్పిగా ఉందను, అసౌకర్యం ఉందను. అసౌకర్యాన్ని కూడా గుర్తించాడు ఆయన. అవునండి. అవునండి. సో పూర్తిగా జడంగా కూర్చోలేదు అక్కడ. అవునండి. కొన్ని కొన్ని బాధల్ని గుర్తించాడు. గుర్తించలేదంటానికి వీల్లేదు. ఆలోచనలు ఉన్నాయి కానీ వాళ్ళు బంధించలేదు. అదే గురువు గారు. అది తేడా. గురువు గారు చేతికి ఆపరేషన్ చేయబోతుంటే 2-3 సార్లు చేశారు.
అవునండి. అని కారుతూ ఉంది, చాలా బాధగా ఉంటుంది అన్నారు. ఎనస్థీషియా అక్కర్లేదు అన్నాడు, కోసుకోండి అన్నాడు. మరి మాట్లాడుతున్నట్టుగా కోసుకుంటుంటే నొప్పి ఉంటుంది. అవును. సైలెంట్ గా అర్థమవుతుంది. అవును గురువు గారు, కరెక్ట్. ఒకవైపు మాట్లాడుతున్నాడు, ఒకవైపు కోస్తున్నాడు, పట్టుకుంటున్నారు. మీరు చేసుకోండి పర్వాలేదు అన్నాడు. అవును గురువు. ఆయన ఆపరేషన్ కావాలని కానీ చెప్పడం అవునండి. చూడలేక ఆయన బాధ ఉందని చేశారు. అవునండి. అవునండి. సో చాలా బాగా బాధగా ఉంటుంది. అనస్థీషియా ఇస్తామంటూ వచ్చాడు డాక్టర్. అవునండి. లేదు నువ్వు కానీ అన్నాడు. అంటే సిచ్యువేషన్ అర్థమయ్యే మాట్లాడుతున్నట్టుగా. అవునండి. కాబట్టి అన్నీ తెలిసి ఉండి మాట్లాడుతూ కూడా మూలం విడిచేయడు మహర్షి. ఆత్మగానే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. అపస్మారక స్థితిలో లేడు. పాయింట్ అది. అవునండి. అవునండి. అన్నీ గుర్తిస్తున్నాడు, కానీ ఏది బంధించడం లేదు అక్కడ. గురువు గారు, ఇది వద్దని కానీ ఇది కావాలని కానీ లేదు అక్కడ. అవును. ఆ స్థితిని మనం ద్వైతంలో అర్థం చేసుకోవడం చాలా కష్టం. చాలా అవును గురువు. మేము రమణ మహర్షి గారు అయితే తప్ప అది అర్థం చేసుకోలేము గురువు గారు. మహర్షి అవ్వడం అంటే నీవు ఆత్మగా నిలిచినప్పుడు గురువు గారు. సంసారంలో ఉంటే బంధం ఉందా లేదా కరెక్టే గురువు గారు. అవును గురువు గారు, తెలియదమ్మా. కరెక్టే గురువు గారు. ఏమైనా స్వామి ఇంకేమైనా ఉందా? ఏరిపోతుంది కసేపట్లో. ఇంకా 2 minutes ఉంది. దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఈ మాయలు అన్నిటికీ ఒక డేట్ ఉంది గురువు గారు. పుట్టుగా మనం ఉన్నట్టు మీటింగ్ కూడా బిగినింగ్ ఎండింగ్ ఉంది. ఇది కూడా కర్మవశమే, లేకపోతే అదృశ్యమైనది ఎట్లా? ప్రతి కర్మకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది కదా. ప్రతి కర్మకు కూడా అది అది పోతుంది కదా గురువు. ఆలోచన కూడా అంతే. అలా బయటకు వచ్చిందంటే అది పడిపోతుంది, ఎక్కువసేపు ఉండదు. ఆలోచన వచ్చినప్పుడు పుడుతుంది, నశిస్తుంది. అది అనుక్షణము అహంకారం పుట్టి నశిస్తూ ఉంటుంది. అదేదో కాన్స్టెంట్ గా ఉంటుంది అనుకోకుండా కాన్స్టెంట్ గా ఉండే ఆత్మ మాత్రమే. అహంకారము అనుక్షణము పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. పుట్టిన కూడా ఆలోచన వస్తుంది, సంతకాలం అనిపిస్తుంది. మరి సముద్రంలో అలంలో లేకపోయినా దానికి ఇబ్బంది లేదు. అట్లా మహర్షి యొక్క మనస్సు సముద్రంలాగా ఉంటుంది. ఆలోచన వస్తుంది, ప్రతి నో ప్రాబ్లం. కర్మ కర్త అనేది ఆత్మని విడిచి లేడు అని చెప్పారు. మూలం తెలియనప్పుడు బంధిస్తుంది, మూలం తెలిసినప్పుడు ఈ బంధం ఉండదు. దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా?